సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను వేగవంతం చేయాలని రాజీవ్ మిశ్రా కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉసురుపాటి బ్రహ్మయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వర్గీకరణ అమలు చేస్తారని చెప్పిందని గుర్తు చేశారు. 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిందని, రామచంద్రరాజు కమిషన్ ద్వారా అప్పుడు ఏపీలో వర్గీకరణ అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. ఉషా మెహ్రా కమిషన్, రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం జిల్లాలను యూనిట్ గా వర్గీకరణ చేస్తాము అంటుందని చెప్పారు. మరొకసారి ఈ అంశాన్ని పునరాలోచన చేయాలని తెలియజేశారు. గతంలో వర్గీకరణ చేసినట్లే జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అనంతరమే డిఎస్సి తదితర ఉద్యోగ నియామకాలు ఉంటాయంటూ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ని నియమించి వర్గీకరణ అంశాన్ని వేగవంతం చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కమిషన్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగాను చేసిన ప్రకటన జిల్లాల యూనిట్గా ఎస్సీ వర్గీకరణని అమలు చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిషన్ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు కొన్ని అనుమానాలకు, కొన్ని అపోహలకు గురవుతూ సంఘర్షణ స్థితికి నెట్టివేయబడుతున్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 94 జూలై 7న ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడింది. 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన నాటి నుండి అప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయనే 1996 సంవత్సరంలో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 97కి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకు అమలుకి ప్రయత్నం చేయడం జరిగింది. అదే క్రమంలో సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ కొట్టివేయడం, మళ్ళా డివిజన్ బెంచ్ ఏదైతే వర్గీకరణ జీవో ఉందో దానికి గవర్నర్ ఆర్డినెన్స్తో రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేసుకోవచ్చని చెప్పడం, తదనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రపతి ఆమోదంతో 1999 నుండి 2004 వరకు వర్గీకరణ అమలు జరగడం జరిగింది.